హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీపీఎస్సీ గ్రూప్ 2కి సంబంధించి కరెంట్ అఫైర్స్ టాపిక్ చూద్దామండి. అందులో మార్చ్ కరెంట్ అఫైర్స్ అనేవి ఈరోజు చూద్దామండి. ప్రతి ఒక్కరూ ఈ వీడియోని చివరి దాకా చూడండి. చాలా మంచి మంచి క్వశ్చన్స్ అనేవి కవర్ చేయడం జరిగింది. అండ్ లేటెస్ట్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయో సేమ్ అదే ప్యాటర్న్స్లో ప్రిపేర్ చేయడం జరిగిందండి. సో ప్రతి ఒక్కరూ చివరి దాకా చూసి మీ ఫీడ్బ్యాక్ ఏంటో కమెంట్లో తెలియజేయండి. క్వశ్చన్స్ అనేవి స్టాండర్డ్ సరిపోయిందా లేదా అనేది కమెంట్లో తెలియజేయండి అండి. లెట్ స్టార్ట్. ఫస్ట్ క్వశ్చన్, మార్చి 2026లో సాఫ్ట్ లాంచ్ చేయబడిన జనగణన 2027 సెన్సస్ 2027కు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిర్వహించబడే భారతదేశపు మొట్టమొదటి జనగణన. ఇందులో పౌరులే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే సదుపాయం ఉంది. ఇళ్ల జాబితా మరియు గృహ గణన దశను ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 మధ్య నిర్వహించడానికి షెడ్యూల్ చేశారు. స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా సామాజిక ఆర్థిక అసమానతలను గుర్తించడానికి ఈ డిజిటల్ సెన్సస్లో నిర్మాణాత్మక కుల ఆధారిత ప్రశ్నలను అధికారికంగా చేర్చనున్నారు. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ 3 స్టేట్మెంట్స్ ఆర్ కరెక్ట్. మార్చి 2026లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా న్యూఢిల్లీలో సెన్సస్ 2027 డిజిటల్ పోర్టల్ మరియు అధికారిక చిహ్నాలను సాఫ్ట్ లాంచ్ చేశారు. ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం దాదాపు 11,718 కోట్ల భారీ బడ్జెట్ను కేటాయించింది. 3 స్టేట్మెంట్స్ కరెక్ట్ అండి. ఈ సాఫ్ట్ లాంచ్ చేయబడిన జనగణన 2027 అనేది పూర్తిగా డిజిటల్ ప్లాట్ఫామ్ల ద్వారా నిర్వహించబడే భారతదేశపు మొట్టమొదటి జనగణన అండి. ఇందులో పౌరులే స్వయంగా వివరాలు నమోదు చేసుకునే అవకాశం కూడా కల్పించారంట. అలాగే ఇళ్ల జాబితా మరియు గృహ గణన దశను ఏప్రిల్ నుండి సెప్టెంబర్ 2026 మధ్య నిర్వహించడానికి షెడ్యూల్ చేశారంట అండి. నెక్స్ట్, స్వతంత్ర భారతదేశంలో మొదటిసారిగా సామాజిక ఆర్థిక అసమానతలను గుర్తించడానికి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. దీన్ని ఎందుకు ఇలా మొట్టమొదటిసారిగా కొంచెం డిఫరెంట్గా చేయడం జరిగింది డిజిటలైజేషన్ అంటే, ఈ సామాజిక ఆర్థిక అసమానతలను గుర్తించడానికండి. ఈ సామాజిక ఆర్థిక అసమానతలను గుర్తించడానికి ఈ డిజిటల్ సెన్సస్లో నిర్మాణాత్మక కుల ఆధారిత ప్రశ్నలను అధికారికంగా చేర్చబోతున్నారంటండి. నెక్స్ట్ క్వశ్చన్, దీన్ని లాంచ్ చేసింది అయితే అమిత్ షా న్యూఢిల్లీలో. ఎక్కడ అంటే న్యూఢిల్లీలో. ఏ పోర్టల్ అంటే సెన్సస్ 2027 అనే డిజిటల్ పోర్టల్. దీని యొక్క అధికారిక చిహ్నాలను సాఫ్ట్ లాంచ్ చేశారు. దీనికి అయిన బడ్జెట్ ఎంత అండి? 11,718 కోట్లు. ఈ భారతదేశంలో వ్యవస్థాగతంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జనగణన జరుగుతుంది. 1881 లార్డ్ రిప్పన్ కాలం నుండి క్రమబద్ధంగా సాగుతోంది. అయితే 2021లో జరగాల్సిన కోవిడ్ వల్ల వాయిదా పడి ఇప్పుడు సెన్సస్ 2027గా రూపాంతరం చెందింది. ఇది నార్మల్గా అయితే 2021లో జరగాల్సింది, కానీ కోవిడ్ వల్ల ఇది పోస్ట్పోన్ అయ్యి ఇది సెన్సస్ 2027గా ఇది రూపాంతరం చెందిందంట. నెక్స్ట్, డిజిటల్ విప్లవం అంటే సిడాక్, సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్. ఈ యాప్ ద్వారా ఈ యాప్ మరియు పోర్టల్ను డిజైన్ చేసింది ఏదండి? సిడాక్. 30 లక్షలకు పైగా ఎన్యూమరేటర్లు పాల్గొనే ఈ ప్రక్రియలో పేపర్ రహితంగా అంటే మొబైల్ లేదా ట్యాబ్లెట్ల ద్వారా డేటాని సేకరిస్తారంటండి ఈ డిజిటల్ విప్లవం ద్వారా. నెక్స్ట్, కులగణన అనేది స్వతంత్ర భారత చరిత్రలో 1931 తర్వాత అంటే ఆ తర్వాత 2011లో జరిగినప్పటికీ డేటా విడుదల కాలేదు. అధికారికంగా జనగణనలో కులాల వారీ డేటా సేకరించడం ఇదే మొదటిసారి. అధికారికంగా జనగణనలో కులాల వారీ, గమనించండి, కులాల వారీ డేటా అనేది సేకరించడం అనేది ఇదే మొదటిసారి. ఇది సంక్షేమ పథకాల అమలుకు, రిజర్వేషన్ల హేతుబద్ధీకరణకు ఆర్టికల్ 15, 16 కింద అత్యంత కీలకంగా ఉందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2026-27లో పేర్కొన్న ముఖ్యమైన పథకాలు లేదా ప్రాజెక్టులను వాటి కేటాయింపులతో జతపరచండి. పథకాలు: తల్లికి వందనం, అన్నదాత సుఖీభవ, ఎన్టీఆర్ భరోసా పెన్షన్, పోలవరం ప్రాజెక్టు. వీటికి అయ్యే బడ్జెట్లు. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. A2, B1, C4, D3.
A2 తల్లికి వందనం అనేది 9,668 కోట్లు కేటాయించారండి దీనికి. నెక్స్ట్ అన్నదాత సుఖీభవ అనే దానికి 6,600 కోట్లు కేటాయించారు. ఎన్టీఆర్ భరోసా పెన్షన్కి 27,719 కోట్లు కేటాయించారు. పోలవరం ప్రాజెక్టుకి 6,105 కోట్లు కేటాయించారండి. ఇది వార్తల్లో ఎందుకు ఉంది అంటే మార్చి 2026లో శాసనసభలో బడ్జెట్ చర్చలు ముగిసి ఆమోదం పొందిన నేపథ్యంలో ఈ ఎకానమీ అండ్ ఏపీ జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూ ఇది వచ్చే అవకాశం ఉంది కాబట్టి ప్రిపేర్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ 3.32 లక్షల కోట్ల భారీ బడ్జెట్ను ప్రవేశపెట్టారండి. దీంట్లో ఈ మెయిన్ ఇంపార్టెంట్ ఏవేవంటే బడ్జెట్ సూచీలు అనేవి రెవెన్యూ లోటు 1.11%గా జిఎస్డిపి 22,002 కోట్లు, ద్రవ్యలోటు ఫిజికల్ డెఫిసిట్ 3.84% ఆఫ్ జిఎస్డిపి 75,868 కోట్లు. గరిష్టంగా కేటాయింపు అయితే పాఠశాల విద్యాశాఖకు అత్యధికంగా 32,308 కోట్లు కేటాయించారండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. బడ్జెట్లో అత్యధికంగా దేనికి కేటాయించారు బడ్జెట్ అనేది అంటే పాఠశాల యొక్క విద్యాశాఖకు సంబంధించండి. గుర్తుంచుకోండి అది ఎంత అంటే 32,308 కోట్లు. తల్లికి వందనం అనేది పాఠశాలలకు వెళ్ళే పిల్లల తల్లులకు ఆర్థిక సాయంగా, అన్నదాత సుఖీభావ అనేది రైతుల పెట్టుబడి సాయం పథకంగా, ఏపీ వెల్త్ ఫండ్ అంటే రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం 100 కోట్ల సీడ్ కార్పస్తో దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర స్థాయి సావరిన్ వెల్త్ ఫండ్ను ప్రతిపాదించారంటండి. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించడానికి మరియు దీర్ఘకాలిక సంపద సృష్టి కోసం 100 కోట్ల సీడ్ కార్పస్తో దేశంలోనే తొలిసారిగా ఒక రాష్ట్ర స్థాయి సావరిన్ వెల్త్ ఫండ్ను ప్రతిపాదించారంటండి. దేని కింద? ఏపీ వెల్త్ ఫండ్ కింద. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో వార్తల్లో నిలిచిన జాతీయ ప్రాంతీయ కార్యక్రమాలకు సంబంధించి క్రింది వాటిలో ఏ జతలు సరైనవి? జాతీయ హెచ్పివి వ్యాక్సినేషన్, ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేటు, అరకు కౌని. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. బోత్ ఆర్ కరెక్ట్ అండి. జాతీయ హెచ్పివి వ్యాక్సినేషన్ అంటే దాని యొక్క లక్ష్యం ఏంటంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించడానికి యుక్త వయసు బాలికలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్ అనేది ఇవ్వడం అండి. గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ను నిరోధించడానికి యుక్త వయసు బాలికలకు సింగిల్ డోస్ వ్యాక్సిన్, దీనికి సంబంధించింది ఏంటంటే ఇది జాతీయ హెచ్పివి వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్. నెక్స్ట్ ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేట్, ఉపాధి హామీ ఎంజీఎన్ఆర్ఈజీఎస్ కూలీలకు తప్పనిసరి ఫేషియల్ రికగ్నిషన్ ఆధారిత హాజరు అంటే ఫేస్ అథెంటికేషన్ అండి. ఇక్కడ ఇది దేనికి సంబంధించింది? ఎన్ఎంఎంఎస్ యాప్ అప్డేట్కి. అరకు కౌని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వపు మొట్టమొదటి గిరిజన చిరుధాన్యాల అంటే మిల్లెట్స్ యొక్క ఆహార మెను అండి ఇది అరకు కౌని అనేది. ఇది ఎందుకు న్యూస్లో ఉందనేది ఇక్కడ ఎక్స్ప్లెనేషన్లో చూద్దామండి. మార్చి 1, 2026 నుండి కేంద్ర ప్రభుత్వము ఎంజీఎన్ఆర్ఈజీఎస్ పథకంలో పారదర్శకత కోసం నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఎన్ఎంఎంఎస్ ఫుల్ ఫామ్ అండి, నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్. ఈ యాప్ ద్వారా ఫేషియల్ రికగ్నిషన్ హాజరును తప్పనిసరి చేసింది. అలాగే ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన జాతీయ హెచ్పివి డ్రైవ్ మార్చి అంతటా దేశవ్యాప్తంగా ఉచితంగా అమలు చేయబడింది. ఫిబ్రవరి చివరిలో ప్రారంభమైన జాతీయ హెచ్పివి డ్రైవ్ మార్చి అంతటా దేశవ్యాప్తంగా ఉచితంగా అమలు చేయబడింది. నెక్స్ట్ హెచ్పివి అంటే ఏంటి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. హ్యూమన్ పాపిల్లోమా వైరస్ ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే గర్భాశయ ముఖద్వార క్యాన్సర్కు కారణమయ్యే వైరస్ అనేది భారతదేశంలో మహిళల్లో వచ్చే క్యాన్సర్లలో ఇది రెండవ అత్యంత ప్రాణాంతకమైనదండి. రెండవ అత్యంత ప్రాణాంతకమైనది హెచ్పివి. హెచ్పివి అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది ఎవరికి వస్తుంది అంటే గర్భాశయ వాళ్ళకు వస్తుందండి, అంటే గర్భిణీలకు, మహిళల్లో గర్భిణీలకు వచ్చే క్యాన్సర్లలో ఇది ఒక రెండవ అత్యంత ప్రాణాంతకమైనది. దీని నివారణకు ప్రభుత్వ ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాల ద్వారా దేశవ్యాప్తంగా 9 నుండి 14 ఏళ్ల బాలికలకు ఉచిత సింగిల్ డోస్ ఇమ్యునైజేషన్ అందిస్తున్నారండి. ఎవరికండి?
9 నుండి 14 ఏళ్ల బాలికలకు ఏమందిస్తున్నారు? ఉచితంగా సింగిల్ డోస్ ఇమ్యునైజేషన్ని అందిస్తున్నారు. దేన్ని అరికట్టడానికి? ఈ హెచ్పివిని, అంటే హ్యూమన్ పాపిల్లోమా వైరస్. ఇది ఎవరికి వస్తుంది? భారతదేశంలో ఉన్న మహిళా గర్భిణీలకు. ఇది రెండవ అత్యంత ప్రాణాంతకమైన క్యాన్సర్ అండి ఇది. నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్లో ఈ అరకు కౌన్ అనేది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, అరకు ప్రాంతంలోని గిరిజనులు సాంప్రదాయ చిరుధాన్యాల ఆహార సంస్కృతిని ప్రోత్సహించడానికి, గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి ఏపీ ప్రభుత్వం మార్చి 2026లో అరకు కౌని పేరుతో ఒక ప్రత్యేక మిల్లెట్ మెనూను లాంచ్ చేసిందంటండి. ఎక్కడండి? అరకులో. ఏ పేరుతో? అరకు కౌని పేరుతో. దేన్ని లాంచ్ చేసింది? ఒక మిల్లెట్ను. దేన్ని ప్రోత్సహించడానికి? అరకు ప్రాంతంలోని గిరిజనుల యొక్క సాంప్రదాయ చిరుధాన్యాల ఆహార సంస్కృతిని ప్రోత్సహించడానికి, అలాగే గిరిజన ప్రాంతాల్లో పోషకాహార లోపాన్ని నిర్మూలించడానికి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో పశ్చిమాసియాలో సంభవించిన భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు హార్ముజ్ జలసంధి సంక్షోభం భారతదేశ ఆర్థిక వ్యవస్థపై చూపిన ప్రభావాలకు సంబంధించి సరైన వాటిని గుర్తించండి. భారతదేశపు ఎల్పిజి దిగుమతులపై ఆధారపడడం దాదాపు 60% కాగా, అందులో 90%కి పైగా హార్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుంది. ఈ అంతరాయం దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు మరింత పెరగడానికి కారణమైంది. ఈ సరఫరా లోటు ఆధారిత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంక్ కాంట్రాక్షనరీ ద్రవ్య విధానాన్ని, రెపో రేటును పెంచడం వంటివి అవలంబించే అవకాశం ఉంది. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. భారతదేశపు ఎల్పిజి దిగుమతులపై ఆధారపడడం దాదాపు 60% కాగా, అందులో 90%కి పైగా హార్ముజ్ జలసంధి గుండానే సరఫరా అవుతుందంట. ఈ అంతరాయం అనేది దేశీయ ద్రవ్యోల్బణాన్ని పెంచడమే కాకుండా కరెంట్ అకౌంట్ లోటు అనేది మరింత పెరగడానికి కారణమైందన్నట్టు అండి. నెక్స్ట్, ఈ సరఫరా లోటు ఆధారిత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లను అదుపు చేయడానికి భారతీయ రిజర్వ్ బ్యాంకు కాంట్రాక్షనరీ ద్రవ్య విధానాన్ని అవలంబించే అవకాశం ఉంది అన్నారండి. ఇక్కడ అవలంబించలేదు, అవలంబించే అవకాశం ఉంది అన్నారండి. దేన్ని? కాంట్రాక్షనరీ ద్రవ్య విధానాన్ని, అంటే రెపో రేటును పెంచడం వంటివి. ఇది వార్తల్లో ఎందుకు ఉందంటే, మార్చి 2026లో ఇరాన్ మరియు పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు తీవ్ర రూపం దాల్చడం, హౌతీ తిరుగుబాటుదారులు అంతర్జాతీయ షిప్పింగ్ లైన్లపై దాడులు చేయడంతో హర్ముజ్ జలసంధి గుండా చమురు, ఎల్పిజి రవాణా నిలిచిపోయింది. దీనివల్ల ఆసియా దేశాల్లో తీవ్ర ఇంధన సంక్షోభం, సరఫరా లోటు ఏర్పడింది. ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవేవి ఇంపార్టెంట్ అంటే, ఇందులో చోక్ పాయింట్ అండి. చోక్ పాయింట్ అంటే ఒమన్ మరియు ఇరాన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గం ఏంటి అంటే చోక్ పాయింట్ అండి. ఒమన్ మరియు ఇరాన్ మధ్య ఉన్న హార్ముజ్ జలసంధి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన ఇంధన రవాణా మార్గము చోక్ పాయింట్. నెక్స్ట్, భారత్పై ప్రభావం ఎలా ఉంది అంటే, ఇంధన ధరలు పెరిగితే మన దిగుమతుల యొక్క బిల్లు పెరుగుతుంది. దీనివల్ల కరెంట్ అకౌంట్ డెఫిసిట్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ ధరలు అనేవి పెరిగితే దిగుమతుల యొక్క బిల్లు పెరుగుతుంది కాబట్టి దీనివల్ల ఏం విస్తరిస్తుంది అంటే సిఐడి అండి, కరెంట్ అకౌంట్ డెఫిసిట్, ఇది విస్తరిస్తుంది. అలాగే ఈ రూపాయి యొక్క విలువ అనేది క్షీణిస్తుంది, అంటే పడిపోతుందండి. నెక్స్ట్, ద్రవ్యోల్బణం అంటే ఇంధన రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా పెరిగి కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరుగుతుందండి. సిపిఐ, కన్జ్యూమర్ ఇండెక్స్ ప్రైస్ అనేది పెరుగుతుంది. రవాణా యొక్క ఖర్చులు పెరిగితే, ఇంధన రవాణా ఖర్చులు పెరిగితే నిత్యావసర వస్తువుల యొక్క ధరలు కూడా పెరుగుతాయి. దానివల్ల కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ అనేది పెరుగుతుంది. దీనిని నియంత్రించడానికి ఆర్బీఐ మార్కెట్లోని ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు దీన్ని తెచ్చారండి, కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, బిగుతు ద్రవ్య విధానం. దేన్ని తెచ్చారు అంటే కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ. ఈ కాంట్రాక్టరీ మానిటరీ పాలసీలో భాగంగా ఈ రెపో రేట్లను పెంచే వ్యూహాన్ని చేపడుతుంది. ఈ ఆర్బీఐ మార్కెట్లోని ద్రవ్య లభ్యతను తగ్గించేందుకు కాంట్రాక్షనరీ మానిటరీ పాలసీ, బిగుతు ద్రవ్య విధానంలో భాగంగా ఈ రెపో రేట్లను కూడా పెంచే వ్యూహాన్ని చేపడుతుందంటండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో గుజరాత్ రాష్ట్రం ఉమ్మడి పౌర స్మృతిని
అమలు చేయనున్న రెండవ రాష్ట్రంగా అవతరించనున్నట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో క్రింది చట్టపరమైన సంక్లిష్ట వ్యాఖ్యలను అంచనా వేయండి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 44 ప్రకారం ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత. ఆర్టికల్ 37 ప్రకారం దీనిని న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా అమలు చేయవచ్చు. ఇట్ ఈస్ లీగలీ ఎన్ఫోర్సిబుల్. స్వతంత్ర భారతదేశంలో తన సొంత అసెంబ్లీ ద్వారా యూసీసీ బిల్లును ఆమోదించి అమలు చేసిన మొదటి రాష్ట్రం ఏది అంటే గోవా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది. ఈసారి ఎక్స్పెక్ట్ చేయొచ్చు బిట్టు. చారిత్రాత్మక సరళా ముద్గల్ కేసులో సుప్రీంకోర్టు దేశీయ సమగ్రత మరియు లింగ న్యాయం కోసం యూసీసీ అవసరాన్ని పునరుద్ఘాటించింది. చారిత్రాత్మక సరళా ముద్గల్ కేసులో సుప్రీంకోర్టు దేశీయ సమగ్రత మరియు లింగ న్యాయం కోసం యూసీసీ అవసరాన్ని పునరుద్ఘాటించింది. ఎక్కడండి? సరళా ముద్గల్ కేసులో దేశీయ సమగ్రత మరియు లింగ న్యాయం కోసం యూసీసీ అవసరాన్ని పునరుద్ఘాటించింది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి కావు? ఇన్కరెక్ట్ అడిగారండి, గమనించండి. ఇక్కడ 1 and 2 ఆర్ ఇన్కరెక్ట్ అండి, అంటే ఓన్లీ 3 ఆర్ కరెక్ట్ అండి. స్టేట్మెంట్ 3 ఆర్ కరెక్ట్, అంటే 1 and 2 ఆర్ రాంగ్. ఎందుకు రాంగో చూద్దామండి. ఓన్లీ 3 ఆర్ రాంగ్ కరెక్ట్ మీన్స్ చారిత్రాత్మక సరళ ముద్గల్ కేసులో సుప్రీంకోర్టు దేశీయ సమగ్రత మరియు లింగ న్యాయం కోసం యూసీసీ అవసరాన్ని పునరుద్ఘాటించింది. ఈ స్టేట్మెంట్ మాత్రమే కరెక్ట్ అండి. రిమైనింగ్ ఎందుకు రాంగు అంటే ఆర్టికల్ 44 అనేది ఆదేశిక సూత్రాలలో భాగం అండి. కానీ ఇక్కడ ఏమన్నారు? ఆర్టికల్ 44 అనేది ఉమ్మడి పౌరస్మృతిని తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత భారత రాజ్యాంగంలోని అన్నారండి. సో దిస్ ఈజ్ ద రాంగ్. ఆర్టికల్ 44 అనేది ఆదేశిక సూత్రాలలో భాగం. ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లేనివి. ఇక్కడ న్యాయ సంరక్షణ లేనివి అండి. కానీ ఇక్కడేమన్నారు? ఆర్టికల్ 37 ప్రకారం దీనిని న్యాయస్థానాల ద్వారా ఖచ్చితంగా అమలు చేయవచ్చు అన్నారండి. ఇక్కడ న్యాయస్థానాల ద్వారా లేనివి కాబట్టి ఇక్కడ అమలు చేయలేమండి. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్ వన్. కానీ ఇక్కడ ఉమ్మడి పౌరస్మృతి తీసుకురావడం ప్రభుత్వ బాధ్యత అన్నారండి. ఇది రాజ్యాంగంలో లేదండి. ఇది దేనికి సంబంధించింది అంటే ఆదేశిక సూత్రాలకు సంబంధించిందండి, డిపిఎస్పిస్. ఆర్టికల్ 37 ప్రకారం ఆదేశిక సూత్రాలు న్యాయ సంరక్షణ లేనివి అండి, నాన్ ఎన్ఫోర్సబుల్ బై కోర్ట్స్. కాబట్టి కోర్టుల ద్వారా వీటిని బలవంతంగా అమలు చేయలేము. నెక్స్ట్, స్వాతంత్రానికి పూర్వం అంటే పోర్చుగీస్ కాలం నుండి గోవాలో పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది 1867 అమల్లో ఉంది. కానీ స్వతంత్ర భారతదేశంలో తన సొంత అసెంబ్లీ ద్వారా చట్టం చేసి యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ అండి. కానీ ఆప్షన్లో ఏమన్నారు? గోవా అన్నారు. సో వీ కెన్ ఎలిమినేట్ దట్ వన్. భారతదేశంలో తన సొంత అసెంబ్లీ ద్వారా చట్టం చేసి యూసీసీని అమలు చేసిన మొదటి రాష్ట్రం ఉత్తరాఖండ్ 2024లో అండి. ఇప్పుడు మార్చి 2026లో ఆ విధానాన్ని అనుసరిస్తున్న రెండవ రాష్ట్రంగా గుజరాత్ ఉందండి. స్వాతంత్రానికి పూర్వం అంటే పోర్చుగీస్ కాలం నుండి గోవాలో పోర్చుగీస్ సివిల్ కోడ్ అనేది 1867 అమల్లో ఉందండి. నెక్స్ట్, దీనికి సంబంధించిన ఇంటర్లింకింగ్ టాపిక్స్. యూసీసీ పరిధి: వివాహము, విడాకులు, వారసత్వం, దత్తత వంటి వ్యక్తిగత చట్టాలను మతాలతో సంబంధం లేకుండా అందరికీ సమానంగా వర్తింపజేసేది ఏంటి అంటే యూసీసీ అండి. నెక్స్ట్, సుప్రీంకోర్టు యొక్క తీర్పులు వచ్చేటప్పటికి షాబానో మరియు సరళా ముద్గల్ కేసులలో సుప్రీంకోర్టు ఆర్టికల్ 44 యొక్క ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో జరిగిన ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026 మరియు సముద్ర భద్రతా అప్డేట్లకు సంబంధించి క్రింది వాక్యాలను పరిశీలించండి. ఇది గువామ్ సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో యునైటెడ్ స్టేట్స్ నేవీ నిర్వహించే వార్షిక బహుళజాతి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామం. ఈ అంతర్జాతీయ యుద్ధ విన్యాసాలలో భారత నౌకాదళం మొదటిసారిగా తన స్వదేశీ ఐఎన్ఎస్ విక్రాంత్ క్యారియర్ బాటిల్ గ్రూప్ను రంగంలోకి దించింది. దీనితో పాటు డిఆర్డిఓ గోవా తీరంలో P-81 లాంగ్ రేంజ్ మేరీటైమ్ పెట్రోల్ విమానం నుండి అత్యాధునిక స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ యొక్క కార్యాచరణ పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఇక్కడ ఏమడిగారండి? ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026 సంబంధించి సముద్ర భద్రతా అప్డేట్లకు సంబంధించి అడిగారండి.
పైన పేర్కొన్న వాటిలో సరైనవేవి అంటే ఆప్షన్ సి అండి, ఓన్లీ 1 అండ్ 3. 1 అండ్ 3 అంటే ఈ ఎక్సర్సైజ్ సీ డ్రాగన్ 2026 సంబంధించి ఇది గువామ్ సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో యునైటెడ్ స్టేట్స్ నేవీ నిర్వహించే వార్షిక బహుళ జాతి యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ వ్యాయామం అండి. ఇది ఎక్కడ? గువామ్ సమీపంలో పశ్చిమ పసిఫిక్ మహాసముద్రంలో యునైటెడ్ స్టేట్స్ నేవీ నిర్వహించే వార్షిక బహుళ జాతి యాంటీ సబ్మెరైన్ వార్ఫేర్ వ్యాయామం. నెక్స్ట్ దీనితో పాటు డిఆర్డిఓ గోవా తీరంలో P-81 లాంగ్ రేంజ్ మేరీటైమ్ పెట్రోల్ విమానం నుండి అత్యాధునిక స్వదేశీ ఎయిర్ డ్రాపబుల్ కంటైనర్ ఏడీసీ యొక్క కార్యాచరణ పరీక్షలను విజయవంతంగా నిర్వహించిందంటండి. మార్చి 2026 మధ్యవారంలో హిందూ మహాసముద్రం మరియు పసిఫిక్ ప్రాంతంలో పెరుగుతున్న చైనా సబ్మెరైన్ల కదలికలను అడ్డుకోవడమే లక్ష్యంగా క్వాడ్ దేశాలు మరియు ఇతర మిత్ర దేశాలతో కలిసి అమెరికా ఎవరితో కలిసిందండి? క్వాడ్ దేశాలు మరియు ఇతర మిత్ర దేశాలతో కలిసి అమెరికా దేశము సీ డ్రాగన్ విన్యాసాలు నిర్వహించిందంట. అదే సమయంలో రక్షణ రంగంలో స్వయం సమృద్ధి ఆత్మనిర్భరత సాధనలో భాగంగా డిఆర్డిఓ తన ఏడీసీ 150ని పరీక్షించింది. ఈ వ్యాయామంలో భారత నౌకాదళం పాల్గొన్న మాట వాస్తవమే, కానీ అందుకోసం P-81 లాంగ్ రేంజ్ మెరిటైమ్ రికనైసెన్స్ విమానాన్ని పంపింది, కానీ ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను కాదు. ఈ వ్యాయామంలో భారత నౌకాదళం పాల్గొన్న మాట నిజమైనప్పటికీ అందుకోసం పంపినది P-81 లాంగ్ రేంజ్ మెరిటైమ్ రికనైసెన్స్ విమానాన్ని అండి పంపిండేది. కానీ అక్కడేమన్నారు? ఐఎన్ఎస్ విక్రాంత్ యుద్ధ నౌకను అన్నారు. సో దట్ ఈస్ ద రాంగ్. పంపింది వచ్చేటప్పటికి P-81 లాంగ్ రేంజ్ మెరిటైమ్ రికనైసెన్స్. నెక్స్ట్ ఏడీసీ 150 ప్రాధాన్యత. ఇది 150 కేజీల బరువు మోసుకెళ్లగల వాయు మార్గ రవాణా కంటైనర్. సముద్రంలో చిక్కుకుపోయిన నౌకలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సిబ్బందికి తీరం నుండి నేరుగా విమానాల ద్వారా అవసరమైన సామాగ్రి, విడిభాగాలు లేదా క్లిష్టమైన మందులను సముద్రంలోకి చేరవేయడానికి ఇది ఉపయోగపడుతుందండి. ఏదండి? ఏడీసీ 150. ఇది 150 కేజీల బరువు మోసుకెళ్లగల వాయు మార్గ రవాణా కంటైనర్ అండి. ఇది 150 కేజీల యొక్క బరువు అనేది మోసుకెళ్తుందంటండి. ఇది దేనికోసం అంటే దీన్ని చేసింది అంటే సముద్రంలో చిక్కుకుపోయిన నౌకలు లేదా అత్యవసర పరిస్థితుల్లో ఉన్న సిబ్బందికి తీరం నుండి నేరుగా విమానాల ద్వారా అవసరమైన సామాగ్రి లేదా విడి భాగాలు లేదా క్లిష్టమైన మందులను సముద్రంలోకి చేరవేయడానికండి. నెక్స్ట్ క్వశ్చన్. మార్చి 2026లో పార్లమెంట్ ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క హక్కుల రక్షణ సవరణ బిల్లు 2026పై చర్చలు జరిపింది. ఈ నేపథ్యంలో క్రింది చట్టపరమైన నిబంధనలను పరిశీలించండి. ఈ సవరణ బిల్లు లింగ స్వయం నిర్ణయాధికారానికి సంబంధించిన చారిత్రాత్మక నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుకు అనుగుణంగా అసలు 2019 చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడింది. ఇది జాతీయ మానవ హక్కుల కమిషన్ పరిపాలన నియంత్రణలో ప్రతి జిల్లాలో ఫాస్ట్ ట్రాక్ ట్రాన్స్జెండర్ జస్టిస్ సెల్స్ ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఒక వ్యక్తి తన లింగ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని సవరించుకోవాలంటే జిల్లా వైద్య బోర్డు సమీక్షించిన తప్పనిసరి వైద్య ప్రక్రియ తర్వాత మాత్రమే సాధ్యమయ్యే పరిపాలనా విధానాన్ని ఈ బిల్లు ప్రవేశపెడుతుంది. పైన పేర్కొన్న వాక్యాల్లో ఏవి సరైనవి కావు? ఇన్కరెక్ట్ అడిగారండి. 2 and 3 ఆర్ ఇన్కరెక్ట్ అండి. ఓన్లీ 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఏదంటే అది ఈ సవరణ బిల్లు ఏ బిల్లు? ఇది ట్రాన్స్జెండర్ వ్యక్తుల యొక్క సవరణ బిల్లు అనేది లింగ స్వయం నిర్ణయాధికారానికి సంబంధించిన చారిత్రాత్మక నల్సా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా తీర్పుకు అనుగుణంగా అసలు 2019 చట్టాన్ని సవరించడానికి ఉద్దేశించబడిందంటండి. రిమైనింగ్ 2 ఆర్ ఎందుకు రాంగు అంటే చూద్దామండి. మార్చి 2026లో ప్రవేశపెట్టబడిన ఈ సవరణ బిల్లు సామాజిక హక్కుల కార్యకర్తల నుండి తీవ్ర నిరసనలను ఎదుర్కొంటుంది. సుప్రీంకోర్టు 2014 తీర్పులో లింగ గుర్తింపు అనేది ఒక వ్యక్తి అంతర్గత హక్కు, దానికి ఎలాంటి సర్జరీ లేదా వైద్య పరీక్షలు అవసరం లేదని స్పష్టం చేసింది. ఎప్పుడండి? ఇది 2014 తీర్పులో. కానీ తాజా సవరణలో కొన్ని నియమాలు దీనికి భిన్నంగా ఉన్నాయి. అవేంటో చూద్దామండి. ఈ జస్టిస్ సెల్స్ కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ పరిధిలోకి వస్తాయంటండి.
కానీ ఆప్షన్లు ఏమన్నారు, ఎన్హెచ్ఆర్సి కిందకు అన్నారండి. సో దట్ ఈస్ ద రాంగ్ ఆన్సర్. ఈ జస్టిస్ సెల్స్ కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ కిందకు వస్తాయంటండి ఇవి. ఈ ఇన్స్టెడ్ ఆఫ్ జాతీయ మానవ హక్కుల కమిషన్, మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ అండి. మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. నెక్స్ట్ 2019 నాటి అసలు చట్టంలో వైద్య సర్జరీ సర్టిఫికేట్ అడిగారు. ఎప్పుడండి? 2019లో. మీరు బాగా గమనించినట్లయితే 2014లో ఎటువంటి సర్టిఫికేట్ అవసరం లేదు అన్నారు, కానీ 2019లోకి వచ్చేటప్పటికి వైద్య సర్టిఫికేట్ అడిగారు. దానిని సవరించి కేవలం స్వీయ అఫిడవిట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ స్క్రీనింగ్ ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చేలా మార్చడమే ఈ కొత్త సవరణ ఉద్దేశం. కానీ ఈ బిల్లులోని కొన్ని క్లాజులు మళ్ళీ వివాదానికి దారితీశాయి. ఇక్కడే ఉన్నారండి, ఒక వ్యక్తి తన లింగ గుర్తింపు ధృవీకరణ పత్రాన్ని సవరించుకోవాలంటే జిల్లా వైద్య బోర్డు సమీక్షించిన తప్పనిసరి వైద్య ప్రక్రియ తర్వాత మాత్రమే సభ్యమయ్యే పరిపాలనా విధానాన్ని ఈ బిల్లు ప్రవేశపెడుతుందన్నారండి. ఇక్కడ ఈ వైద్య బోర్డు సమీక్షించిన తప్పనిసరి వైద్య ప్రక్రియ తర్వాత మాత్రమే అనేది రాంగ్ అండి. ఇది జస్ట్ ఇక్కడ ఏమన్నారు, స్వీయ అఫిడవిట్ అండి. జస్ట్ దానిని సవరించి కేవలం స్వీయ అఫిడవిట్ మరియు జిల్లా మెజిస్ట్రేట్ స్క్రీనింగ్ ద్వారా గుర్తింపు కార్డు ఇచ్చేలా మార్చడమే ఈ కొత్త సవరణ ఉద్దేశం అండి. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మరియు ప్రభుత్వ ఉత్తర్వుల ద్వారా అమలు చేయబడిన విధాన ప్రకటనలకు సంబంధించి క్రింది జతలలో ఏవి సరైనవి? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు, చేనేత కార్మికుల విద్యుత్ రాయితీ, స్వర్ణాంధ్ర 2047 విజన్ పత్రం. ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఆల్ ఆర్ కరెక్ట్ అండి. సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లు అనేది ఆంధ్రప్రదేశ్లోని ప్రతి జిల్లాలో తప్పనిసరిగా ఒక ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ను ఏర్పాటు చేయాలి. తప్పనిసరి అండి, ఇది మ్యాండేటరీ, నాట్ ఆప్షనల్. నెక్స్ట్ ఇక్కడ ప్రతి జిల్లాలో తప్పనిసరిగా ఒక ప్రత్యేక సైబర్ పోలీస్ స్టేషన్ ఏర్పాటు చేయాలి. దేని కార్యక్రమంలో భాగంగా? సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో భాగంగా. నెక్స్ట్ చేనేత కార్మికుల విద్యుత్ రాయితీ. చేనేత కార్మికులకు 200 యూనిట్లు, పవర్లూమ్ కార్మికులకు 500 యూనిట్లు ఉచిత విద్యుత్తు. నెక్స్ట్ స్వర్ణాంధ్ర 2047 విజన్ పత్రం. 2047 నాటికి రాష్ట్ర జిఎస్డిపిని $1 ట్రిలియన్ పెంచడమే లక్ష్యం అండి. 2047 నాటికి రాష్ట్ర జిఎస్డిపిని $1 ట్రిలియన్ పెంచడమే దీని యొక్క లక్ష్యం అండి. ఏది? స్వర్ణాంధ్ర 2047 విజన్ పత్రం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే మార్చి 2026 ఏపీ బడ్జెట్ సెషన్లో హోంమంత్రి మరియు చేనేత జౌలి శాఖ మంత్రులు ఈ ఉత్తర్వులపై శాసనసభలో స్పష్టత ఇచ్చారు. ఇవి ఏప్రిల్ 1, 2026 నుండి అధికారికంగా క్షేత్రస్థాయిలో అమలు కానున్నాయి. దీని ఇంటర్లింకింగ్ టాపిక్స్ అండి. సైబర్ భద్రత. ఏపీలో డిజిటల్ లావాదేవీలు మరియు ఆన్లైన్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న సాధారణ పోలీస్ నెట్వర్క్ను కాకుండా ప్రతి జిల్లా కేంద్రంలో అధునాతన ఫోరెన్సిక్ ల్యాబ్లతో కూడిన సైబర్ పోలీస్ స్టేషన్ను కేటాయించారు. నెక్స్ట్ చేనేత సంక్షేమం. మంగళగిరి, ధర్మవరం, వెంకటగిరి, చీరాల వంటి అనేక ప్రముఖ చేనేత క్లస్టర్లలో మగ్గాలపై ఆధారపడే నేత కార్మికుల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించడానికి ఈ 200 లేదా 500 యూనిట్ల ఉచిత విద్యుత్ ప్యాకేజీని ప్రకటించారు. నెక్స్ట్ స్వర్ణాంధ్ర అట్ 2047. కేంద్ర ప్రభుత్వ వికసిత్ భారత్ 2047కు అనుగుణంగా సెంట్రల్లో ఉండేది వేరు, స్టేట్లో ఉండేది వేరండి. సెంట్రల్లో అయితే వికసిత్ భారత్ 2047, బట్ స్టేట్లో వస్తే స్వర్ణాంధ్ర అట్ 2047. ఏపీ ప్రభుత్వం రాబోయే 2 దశాబ్దాలలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను $1 ట్రిలియన్ మార్కుకు చేరడానికి వ్యవసాయం, పారిశ్రామికీకరణ మరియు లాజిస్టిక్ రంగాలకు ప్రాధాన్యతనిస్తూ ఒక రోడ్ మ్యాప్ను మార్చి 2026లో ఖరారు చేసిందంటండి. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సి వస్తూ ఉంటుంది. సో ప్రతి ఒక్కరూ దీన్ని గమనించండి. స్వర్ణాంధ్ర 2047 అంటే ఏపీకి సంబంధించింది. వికసిత్ భారత్ 2047 అంటే
సెంట్రల్ సంబంధించింది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల ఆర్థిక గణాంకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశ లోటు నిర్వహణకు సంబంధించిన క్రింది సంభావ్య ఆర్థిక భావనలను పరిశీలించండి. ద్రవ్య లోటు అనేది ప్రభుత్వం యొక్క మొత్తం అప్పుల అవసరాన్ని సూచిస్తుంది. ఇది అప్పులు లేని మొత్తం వసూళ్ల కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తుంది. 2026లో కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక లోటు వేగంగా తగ్గుతుంటే దానికి ప్రధాన కారణం ప్రస్తుత సంవత్సర వ్యయాలు అదుపులో ఉన్నాయని, మరియు ప్రభుత్వం చేసే అప్పులలో సింహభాగం గతంలో చేసిన అప్పుల వడ్డీ చెల్లింపులకే పోతోందని అర్థం. ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు ఎల్లప్పుడూ రెవెన్యూ లోటు కంటే ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే ఇది మూలధన ఆస్తుల సృష్టి కోసం రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్లను మినహాయిస్తుంది. పైన పేర్కొన్న వాక్యాలలో ఏవి సరైనవి? ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్ ఆర్థిక సంవత్సరం మొదటి 11 నెలల ఆర్థిక గణాంకాలను విడుదల చేసింది. ఈ నేపథ్యంలో భారతదేశ లోటు నిర్వహణకు సంబంధించి అడిగారండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. అవి ఏవేవి అంటే, ద్రవ్య లోటు అనేది ప్రభుత్వం యొక్క మొత్తం అప్పుల అవసరాన్ని సూచిస్తుంది. ఇది అప్పులు లేని మొత్తం వసూళ్ల కంటే మొత్తం వ్యయం ఎక్కువగా ఉండడాన్ని సూచిస్తుందండి. ద్రవ్య లోటు ఫిస్కల్ డెఫిసిట్ అనేది. 2026లో కేంద్ర ప్రభుత్వ ప్రాథమిక లోటు వేగంగా తగ్గుతుంటే దానికి ప్రధాన కారణం ప్రస్తుత సంవత్సర వ్యయాలు అదుపులో ఉన్నాయని, మరియు ప్రభుత్వం చేసే అప్పులలో సింహభాగం అంటే గతంలో చేసిన అప్పుల వడ్డీ చెల్లింపులకే పోతుందని అర్థం. ఇది ఎందుకు న్యూస్లో ఉంది అంటే, ఆర్థిక సంవత్సరం ముగింపు దశలో అంటే మార్చి 2026లో కేంద్ర ప్రభుత్వం తన ఆర్థిక లోటు లక్ష్యాన్ని జీడిపిలో 4.5%కి పరిమితం చేయాలనే మధ్యకాలిక రోడ్ మ్యాప్కు కట్టుబడి ఉందని సిజిఏ కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ నివేదిక స్పష్టం చేసిందంటండి. ఈ జీడిపిలో 4.5%కే పరిమితం చేయాలని మధ్యకాలిక రోడ్ మ్యాప్కు కట్టుబడి ఉందని సిజిఏ నివేదిక స్పష్టం చేసింది. ఇంటర్లింకింగ్ టాపిక్స్ అండి. ఫిస్కల్ డెఫిసిట్ ఈక్వల్ టు టోటల్ ఎక్స్పెండిచర్ అంటే మొత్తం ఖర్చు మైనస్ రెవెన్యూ రిసిప్ట్స్ ప్లస్ నాన్ డెప్ట్ క్యాపిటల్ రిసిప్ట్స్. అదేది ఫిస్కల్ డెఫిసిట్ అంటే. ప్రైమరీ డెఫిసిట్ అంటే ఫిస్కల్ డెఫిసిట్ మైనస్ ఇంట్రెస్ట్ పేమెంట్స్. ప్రాథమిక లోటు తగ్గడం అనేది ప్రస్తుత ప్రభుత్వ ఆర్థిక క్రమశిక్షణకు మంచి సూచిక. నెక్స్ట్, ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు ఎల్లప్పుడూ రెవెన్యూ లోటు కంటే తక్కువగా ఉంటుందండి. ఈ ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు అనేది ఎల్లప్పుడూ రెవెన్యూ లోటు కంటే తక్కువగా ఉంటుందండి. ఎఫెక్టివ్ రెవెన్యూ డెఫిసిట్ ఈక్వల్ టు రెవెన్యూ డెఫిసిట్ మైనస్ గ్రాంట్స్ ఫర్ క్రియేషన్ ఆఫ్ క్యాపిటల్ అసెట్స్. రెవెన్యూ లోటు నుండి కొంత భాగాన్ని తీసేస్తున్నాం కాబట్టి ఎఫెక్టివ్ రెవెన్యూ లోటు యొక్క విలువ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, మార్చి 2026లో భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన మార్పులకు సంబంధించి క్రింది వ్యాఖ్యలను పరిశీలించండి. కొత్త నిబంధనల ప్రకారం నియంత్రణ అధికారం లేని మరియు 10% లోపు వాటా కలిగిన సరిహద్దు దేశాల లబ్ధిదారుల పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ కింద అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ విడిభాగాలు మరియు పాలిసిలికాన్ వంటి కొన్ని నిర్దేశిత క్లిష్టమైన రంగాలలో వచ్చే ఎఫ్డిఐ ప్రతిపాదనలను 60 రోజుల్లోపు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. ఈ కొత్త మార్పులు పొరుగు దేశాల పెట్టుబడులపై 2020 నాటి ప్రెస్ నోట్ 3 కింద విధించిన కఠినమైన నిఘా నిబంధనలను పూర్తిగా రద్దు చేస్తాయి. ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్ అండి. ఓన్లీ 1 and 2 ఆర్ కరెక్ట్. ఇక్కడ ఏమడిగారు? భారతదేశంతో భూ సరిహద్దును పంచుకునే దేశాల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల నిబంధనలలో కేంద్ర కేబినెట్ ఆమోదించిన మార్పులండి. కొత్త నిబంధనల ప్రకారం నియంత్రణ అధికారం లేని మరియు 10% లోపు వాటా కలిగిన సరిహద్దు దేశాల లబ్ధిదారుల పెట్టుబడులను ఆటోమేటిక్ రూట్ కింద అనుమతిస్తారు. ఎలక్ట్రానిక్ విడిభాగాలు మరియు పాలిసిలికాన్ వంటి కొన్ని నిర్దేశిత క్లిష్టమైన రంగాల్లో వచ్చే ఎఫ్డిఐ ప్రతిపాదనలను 60 రోజుల్లోపు సమీక్షించి నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం గడువు విధించింది. ఇది వార్తల్లో ఎందుకుందంటే, మార్చి 2026 మొదటి వారంలో ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని
కేంద్ర కేబినెట్ ప్రెస్ నోట్ 3/2020 నిబంధనలను సరళీకరిస్తూ కీలక సవరణలు చేసింది. ఈ నిర్ణయం గ్లోబల్ సప్లై చైన్ మరియు భారతదేశ ఎలక్ట్రానిక్ సోలార్ ప్యానెల్స్ తయారీకి అవసరమైన పెట్టుబడులను వేగవంతం చేయడానికి ఉద్దేశించబడింది. నెక్స్ట్ 2020 నాటికి PN3 అంటే ప్రెస్ నోట్ 3 నిబంధనలను ప్రభుత్వం పూర్తిగా రద్దు చేయలేదు. కేవలం వ్యూహాత్మకం కానీ చిన్న మొత్తాల అంటే 10% లోపు పెట్టుబడులకు క్లియరెన్స్ ప్రక్రియ సులభతరం చేసింది మరియు కాల పరిమితిని 60 రోజులు విధించింది. వ్యూహాత్మక రంగాలు మరియు మెజారిటీ వాటాలపై ప్రభుత్వ పర్యవేక్షణ యథాతథంగా ఉంటుంది. 10 క్వశ్చన్స్ కంప్లీటెడ్ అండి. నెక్స్ట్ వీడియోలో పార్ట్ 2 చూద్దామండి. ఈ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ అనేవి డిఫికల్టీ లెవెల్ ఎలా ఉంది, క్వశ్చన్స్ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి, ప్రతి ఒక్కరూ కమెంట్ కింద తెలియజేయండి అండి. దానివల్ల నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో ఈ స్టాండర్డ్ సరిపోయాయా లేదా ఇంకా ఇంప్రూవ్ అవ్వాలా, దాన్ని ఫీడ్బ్యాక్ బట్టి మేము ఇంప్రూవ్ చేసుకొని వీడియో చేయడం జరుగుతుందండి. థ్యాంక్ యూ అండి. బాయ్.